ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి అనుమతులు రద్దు చేయాలి. పుస్తకాలు, షూ, బెల్ట్, యూనిఫామ్ల పేరుతో ఫీజుల దోపిడీని నియంత్రించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం పేదలకు 25% ఉచితంగా సీట్లు కేటాయించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల స్కూల్ బస్సుల ఫిట్నెస్ పర్మిట్ దాటిన వెహికల్లను సీజ్ చేయాలి. సంక్షేమ హాస్టల్, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలపై ఎప్పటికప్పుడు డిఈఓ, ఎంఈఓల పర్యవేక్షణ ఉండాలి. ఈ రోజు నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో జరిగిన ఏఐఎఫ్డిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు జన్ను రమేష్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి మార్తా నాగరాజు, కమిటీ సభ్యులు కల్లేపల్లి రాకేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక, పక్క భవనాలు లేక, మరుగుదొడ్లు లేక, అలాగే ఉపాధ్యాయులు లేక, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు కానీ, అలాగే విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కానీ ఇవ్వలేదు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెసల్యూషన్ పేరుతోని గత 23,000 ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు లేరన్న సాకుతోని మూసివేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థను, ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తూ విద్యా వ్యవస్థను మొత్తం కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి ఈరోజు ప్రభుత్వ విద్యా రంగాన్ని మొత్తం కనుమరుగు చేస్తూ ఈరోజు ఉన్నవాడికే విద్యను అందిస్తూ లేని వారికి విద్య దూరం చేస్తున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నది. మరి ఈ కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వము ఆ కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నా అనేది లెక్కల రూపకంగా ఒకసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయాలని మేము అడగడం జరుగుతున్నది. ఈరోజు సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవు, కనీసం వాళ్ళకి సరిపడా నిధులు లేవు, పక్క భవనాలు లేవు, గురుకులాలు ఈరోజు అద్దె భవనంలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు రెంట్ గంటగా ఈరోజు ఖాళీ చేయమని ఈరోజు యజమాని చెప్తున్నది. ఈరోజు అద్దె భవనంలో కనీసం విద్యార్థులు ఫిట్నెస్ లేకుండా పోతున్నది. ఇటుకిటుకు గదులలో కనీస సౌకర్యాలు, టాయిలెట్లు లేక, ఫ్యాన్లు లేక, ఉపాధ్యాయులు సరిపడా లెక్చరర్లు లేక ఈరోజు విద్యార్థులు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క విధానాలపైన ఈ యొక్క ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయన్నది చూసుకోవాల్సిన పరిస్థితి లేదా? రెగ్యులర్ డిఓలు లేరు, రెగ్యులర్ ఎంఈఓలు లేరు, పర్యవేక్షణ కరువు అయిపోయింది. ప్రభుత్వ విద్యారంగం మొత్తం కనుమరుగవలసిన పరిస్థితి వస్తున్నది. ఈరోజు సామాన్యుడికి విద్య అందని వ్యవస్థగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు అమలు చేయడం లేదు? ఈరోజు తమిళనాడులో అమలు చేస్తున్నారు, మరి మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు? 20% నిరుపేద విద్యార్థులకు విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు? ఈరోజు విచ్చలవిడిగా షూ, టై, బెల్ట్, పాఠ్య పుస్తకాలు అనే అంశాలపైన ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలను ముక్కుపిండి పేద విద్యార్థులను రక్తం పీలుస్తున్నాయి. మరి ఈరోజు దానిపైన ఒక నియంత్రమైన చట్టం చేసి ఫీజుల పైన ఒక చట్టబద్ధమైనది అమలు చేయాలని ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలపైన పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణమైన చట్టాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి. సరిపడా ఉపాధ్యాయులు కేటాయించాలి. పక్క భవనాలను నిర్మించి ఇవ్వాలి. అలాగే సంక్షేమ గురుకులాలలో ఖచ్చితమైన సౌకర్యాలు కల్పించాలి. నాణ్యమైన భోజనాన్ని అందించాలి అని ఈరోజు మా యొక్క ఏఐఎఫ్డిఎస్ నుండి మేము ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఈ యొక్క అన్ని అంశాలపైన కార్యాచరణ తీసుకొని నిజామాబాద్లో జరిగే శిక్షణ తరగతులను జయప్రదం కూడా చేయాలని ఈరోజు మా ఏఐఎఫ్డిఎస్ నుంచి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఏఐఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జన్ను రమేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.